హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా తెలంగాణ హైకోర్టు సంబంధించిన ఇంకొక అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మేము ముందు రావడం జరిగింది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హైకోర్టుకి ఎవరైతే అప్లై చేశారో సెలెక్ట్ అయ్యారో వారందరికీ మన పిఆర్ అకాడమీ స్టాఫ్ నుండి ఈ ప్రశంస నుండి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్ అండి. 1 year అవుతుంది మన ఛానల్ని అనునిత్యం ఫాలో అవుతూ మనం అందించినటువంటి అప్డేట్ న్యూస్ని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్. మరి టైపిస్ట్ అండ్ కాపిస్ట్కి రిజల్ట్ రావడం జరిగింది. సో సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరూ అపాయింట్మెంట్ లెటర్కి రెడీ అవ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే ఆధార్ కార్డ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ నువ్వు రెడీ చేసి 2 sets ఆఫ్ జిరాక్స్ రెడీ చేసి ఉంచి ఉండండి. దే కాల్ యూ, డిపార్ట్మెంట్ నుండి హైకోర్టు నుంచి మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత ఏ రోజు రమ్మంటారో ఆ రోజు వెళ్ళి ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి తర్వాత మీకు చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది డేట్ ఎప్పుడు అనేది మెన్షన్ చేయలేదు. సో వారు డైరెక్ట్గా మిమ్మల్ని కాల్ చేస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో కాబట్టి వెరీ సూన్ వారు మిమ్మల్ని కాల్ చేయడం జరుగుతుంది. అయితే సార్ లేట్ అవ్వడానికి ఏమైనా ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఏం లేదండి. హైకోర్టు ఏంటంటే నంబర్ ఆఫ్ వర్క్ బిజీ వల్ల సో ఈ సెలక్షన్ రిక్రూట్మెంట్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల వర్క్ అనేది కొంచెం లేట్ అవుతుంది అంతే. సో మరి సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరెవరో ఒకసారి చూద్దాం. ఒకసారి క్లియర్గా మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కాపిస్ట్కి సంబంధించినటువంటి చూద్దాం. సో కాపిస్ట్లో ఇక్కడ క్లియర్గా ఒక మాట మెన్షన్ చేశాడు చూడండి. The High Court duly following the relevant rules, procedures hereby declare the provisional selection for the candidate bearing the following ticket numbers, hall ticket numbers for appointment for the post. చూసారు కదా, appoint for the post of కాపీస్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే జ్యుడిషియల్ కోర్ట్ ఆర్ యూనిట్ కోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ ఈ ప్రతి ఒక్క జిల్లాలో, ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాకు 1-2 పోస్టులే ఉండేవి కాబట్టి 1:3 రేషియోలో మీరు సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూ అంతా ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ నిర్వహించారు. స్కిల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్ హాల్ టికెట్ మాత్రమే ఇక్కడ ఉంది. సో చూసుకుంటే ఆదిలాబాద్ 3 members సెలెక్టెడ్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం 4 members సెలెక్టెడ్, సిటీ సివిల్ కోడ్ హైదరాబాద్ 5 members సెలెక్టెడ్, జగత్యాల 3 members, జనగాన్కి ఓన్లీ 1 post ఉంది కాబట్టి 1 post. అయితే ఇక్కడ బీసీఈ కమ్యూనిటీకి ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో ఒక చిన్న కేసు ఉంది దానిపైన, అక్కడ నుంచి ఇంకా ఆర్డర్ రాలేదు. అందుకోసం బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెండింగ్ ఉన్న పోస్ట్ అయితే అలా పెండింగ్ పెట్టడం జరిగింది. తదుపరి అది నిర్ణయం వచ్చిన తర్వాత బీసీ కమ్యూనిటీ నుంచి రిజర్వేషన్లో ఉన్నటువంటి పోస్ట్ కోసం అయితే హోల్డ్లో పెట్టారు. అది త్వరలో దాని గురించి సొల్యూషన్ వస్తుంది. రైట్. మరి జయశంకర్ భువనపల్లి ఓన్లీ 1 members, జోగులాంబ గద్వాల్ 1 members, కామారెడ్డి 1 members. సో స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. అలాగే ఖమ్మం 1 members, తర్వాత ఆసిఫాబాద్ 1 member, మహబూబాద్ 1 members. ఇక్కడ మల్కజ్గిరిలో దాదాపు 10 membersకి సెలెక్ట్ చేయడం జరిగింది. సో 10 members ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. ములుగు ఓన్లీ 1, కర్నూలుకి టోటల్ 4 members, నారాయణపేట 3 అండ్ నిజామాబాద్ 2 members, పెద్దపల్లి 3 members. రంగారెడ్డికి అయితే మనకు కనిపిస్తుంది దాదాపు 14 members సెలెక్ట్ చేశారు. ఎందుకంటే రంగారెడ్డిలో గతంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపిస్ట్, టైపిస్ట్, అలాగే మిగిలినటువంటి అసిస్టెంట్, తర్వాత వాటి కంప్యూటర్ అసిస్టెంట్, సిస్టమ్ అసిస్టెంట్, వీటన్నిటికి సంబంధించిన నంబర్ ఆఫ్ వేకెన్సీ ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ ఉండే. ఎందుకంటే అక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీ ఉండేది కాబట్టి నంబర్ ఆఫ్ పోస్టులు అనేది అక్కడ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది అడుగుతున్నారు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్. ఎస్, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొంత కంప్లీట్ అయిన తర్వాత అట్లీస్ట్ 80% అయినా కంప్లీట్ అయితే ఇమీడియట్లీ నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తారు. ఎందుకంటే ఎంతమంది అపాయింట్మెంట్ అవుతారో, ఎన్ని పోస్టులు మిగులుతాయో వాళ్ళకి ఒక అవగాహన రాదు కదా. సో అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సంగారెడ్డి 1, సిద్దిపేట 4 members, సూర్య
సూర్యాపేట 4 members, వికారాబాద్ 2 members, వనపర్తి 2 members, వరంగల్ 3 members, అలాగే యాదాద్రి భువనగిరిలో 2 members. సో గైస్ హియర్ ఈజ్ వన్ పాయింట్ ఈస్ మెన్షన్డ్ హియర్. ఎక్కడైతే మీరు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అందుకోసమే వీళ్ళు ఏం చేశారంటే ముందు డాక్యుమెంట్ని వెరిఫై చేశారు. సో ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నీను కూడా మీ డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ నిర్వహించారు. సో కాబట్టి ప్రాబ్లం లేదు. ఎవరిదైనా ఒకరు ఫేక్ సర్టిఫికేట్ కానీ ప్రొడ్యూస్ చేస్తుంటే వారికి ఎప్పుడైనా వారిపైన యాక్షన్ తీసుకోవడానికి దే హ్యావ్ ఎ రైట్. సో ఆ పాయింట్స్ అన్ని ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఇంకేం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కాపిస్ట్కి సెలెక్ట్ అయిన వారందరి క్యాండిడేట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వి విల్ గో టు ది టైపిస్ట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకుందాం. సో రైట్, మరి టైపిస్ట్కి సంబంధించినటువంటి చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో దీస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అని మెన్షన్ చేశారు. సో ఆదిలాబాద్ 2 members, భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ 9 members, అలాగే సిటీ సివిల్ కోడ్ హైదరాబాద్ 12 members, సిటీ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి సిటీ సివిల్ కోడ్, రెండోది సిటీ స్మాల్ కోడ్ హైదరాబాద్. సో 2 members, హనుమకొండ 2 members, జగత్యాల 7 members, జనగాం 2 members. ఓకేనండి. అలాగే జయశంకర్ భువనపల్లి 2 members, జోగులాంబ 2 members, కామారెడ్డి 3 members, ఖమ్మం 4 members, ఆసిఫాబాద్ 3 members, మహబూబాద్ 2 members, మంచిర్యాల్ 1 members, అలాగే మల్కాజ్గిరి 10 members, మెదక్ 3 members, ములుగు ఒకటేనండి. టైపిస్ట్కి ఒకటి ఉండేది, కాపిస్ట్కి ఒకటి ఉండేది కాబట్టి ఒకటినే సెలెక్ట్ చేయడం జరిగింది. రెస్ట్ నగర్ కర్నూల్ 3 members, నారాయణపేట 5 members, నిర్మల్ 3 members, నిజామాబాద్ టోటల్ 9 membersని సెలెక్ట్ చేశారు. పెద్దపల్లి 5 members, రంగారెడ్డి టోటల్ 14 membersని సెలెక్ట్ చేశారు. సంగారెడ్డి 1, సిద్దిపేటకి 9 members, సూర్యాపేట్ టోటలీ 6 members, వికారాబాద్ 3 అండ్ వనపర్తి 3, వరంగల్ 1, భువనగిరి ఏమో 2 members. సో దీస్ క్యాండిడేట్స్ ఓకేనండి. సో ఇక్కడ కూడా అదే మ్యాటర్, మరి ఏం లేదు. సో మీరు ప్రొడ్యూస్ చేసిన సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్ ఒకవేళ ఫేక్ అయితే ఏ టైంలో అయినా ఏ సీజన్లో ఎప్పుడైనా మీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఆ ఒక్క పాయింట్. అండ్ ద పర్సన్ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఉండాలి. ఓకే, లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద వస్తుంది. కాబట్టి సో అలా కూడా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఈ 2 రకాలు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వాట్ ఈస్ టైపిస్ట్ అండ్ కాపిస్ట్. చాలామంది ఏ వీడియో పెట్టినా సార్ టైపిస్ట్ రిజల్ట్ ఎప్పుడు, కాపిస్ట్ రిజల్ట్ ఎప్పుడు, ఇప్పుడు చూసుకోండి ఎంతమందికి వచ్చింది ఏంటి అనేది. సో మనకి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వరకు దీంట్లో చాలామంది సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్న వారందరికీ ఇంకొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ రెడీగా ఉండండి అపాయింట్మెంట్ లెటర్ కోసం. ఓకే, సో వారు కాల్ చేస్తారు మిమ్మల్ని. కాల్ చేసినంత వరకు మొబైల్ మాత్రం స్విచ్ ఆఫ్ చేయకుండా రెడీగా ఉండండి. కాల్ చేస్తే నేను మళ్ళీ ఇంటిమేషన్ చేస్తాను వీడియో రూపంలో. సో కాల్ చేస్తున్నారు, మీరు రెడీగా ఉండండి అని. చాలామంది మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ ఫ్లైట్ మోడబుల్ పెట్టడం కానీ వాళ్ళు కాల్ చేసేటప్పుడు మీరు కానీ రెస్పాండ్ అవ్వకపోతే 1 or 2 days చూస్తారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. సో అందుచేత మన వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు ప్రతి ఒక్క పర్సన్ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటి రెడీ చేసుకుని ఉండండి అపాయింట్మెంట్ కోసం. ఓకే, జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఎనీహౌ సో ప్రతి ఒక్కరికి మంచి జరిగింది. మరి సెలెక్ట్ కాని వారి పరిస్థితి ఏంటి సార్? ఎస్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. మళ్ళీ టైపిస్ట్ కాపిస్ట్ నుండి నోటిఫికేషన్ రానే వస్తుంది. ఇప్పటికి ఇచ్చినటువంటి చాలా తక్కువ, మనకి దాదాపు 45% ఇంకా వేకెన్సీ ఉంది మన తెలంగాణలో. అండ్ 50 కోర్స్, యూనిట్ కోర్స్, సబ్ యూనిట్ కోర్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి కోర్స్ అన్ని కూడా మళ్ళీ ఎయిడింగ్ చేశారు. ఎందుకంటే మనకి 33 డిస్ట్రిక్ట్ అవడం వల్ల సో కోర్స్ అనేది మళ్ళీ ఎయిడింగ్ అయ్యాయి కాబట్టి నంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. మన దగ్గర కంప్లీట్ కోర్స్ అయితే ఉంది ఈ కోర్టుకి సంబంధించినవి. సో గో హెడ్ అండ్ పర్చేస్ ది కోర్స్. సో ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. సడన్గా నోటిఫికేషన్ చేస్తే 1 నెల రోజులు 2 నెలలు టైం ఇస్తారు కాబట్టి 2 monthsలో మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా పెరిగింది. పిఆర్ అకాడమీ ఈ హైకోర్టు గురించి వీడియోస్ చేయకముందు ఎవరికి తెలియదు ఇది ఒక నోటిఫికేషన్ ఉంటుందా. 14 రకాల నోటిఫికేషన్ ఉండే. సో 14 రకాల పోస్టులు వచ్చాయి.
సో ఎలాంటిది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. మన పిఆర్ అకాడమీ వల్ల అందరికీ తెలిసింది కాబట్టి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి దయచేసి ఇప్పటి నుంచే మీరు కోర్స్ పర్చేస్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఓకే, I hope you understand clearly. Thank you. Before going to conclude my video, please do like and subscribe my channel. If there is a time, please share this video to all your friends. Thank you. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.